చాన్నాళ్ల తర్వాత తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా మంచి వాతావరణం కనిపించిందా? చర్చ పక్కదారి పట్టకుండా అంతా సజావుగా సాగిందా? పరుష పదజాలం అనేదే లేకుండా వ్యక్తిగత విమర్శలకు పోకుండా సమస్యల మీద పూర్తి స్థాయిలో జరిగిందా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానం వస్తోంది. అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం ఎవరికి వారు వెనక్కి తగ్గకుండా ఢీ అంటే ఢీ అన్నట్టు నడిపించారు. గత 9 ఏళ్లలో ఇలాంటి వాతావరణం కనిపించలేదని ఎప్పుడో వైఎస్ చంద్రబాబు సభలో ఉన్నప్పుడు ఇలా పోటాపోటీగా సెషన్స్ నడిచాయని అంతా చర్చించుకుంటున్నారు. అసలు నిన్న తెలంగాణ అసెంబ్లీలో ఎలాంటి చర్చ నడిచింది? మాటల తూటాలు ఎలా పేలాయి? మాటకు మాటలు ఎలా నడిచాయన్నది అంశాల వారీగా చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్గా నడిచాయి. వాడివేడి చర్చల అనంతరం ఈ నెల 20కి సభ వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగానికి సభ్యులంతా ఆమోదం తెలిపారు. సభ ఆరంభం నుండే పంచ్ డైలాగులు, ఘాటైన విమర్శలతో వేడెక్కింది. తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన కేటీఆర్ 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడ్డారు. ఇటు ప్రతిపక్షాల దాడికి రివర్స్ కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. భట్టి అలాగే ఓవరాల్గా శనివారం తెలంగాణ అసెంబ్లీ అధికార విపక్ష మధ్య విమర్శలు ప్రతి విమర్శలతో నడిచింది. తెలంగాణలో వచ్చిన మార్పు ఏంటి అన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఆనాడు గద్దర్ను కూడా ప్రగతి భవన్కు అనుమతించలేదన్న సీఎం రేవంత్ తెలంగాణ గడీలను బద్దలు కొట్టామని చెప్పారు. మార్పు మొదలైంది, నిర్బంధం పోయింది అన్నారు. అవును అధ్యక్ష, మార్పు మొదలైంది, నిర్బంధం పోయింది. ఎప్పుడు పోయింది అధ్యక్ష నిర్బంధం? జూన్ 2, 2014 జూన్ 2, 2014 నాడు దాస్య శృంఖలాల నుంచి శ్రీశ్రీ గారు చెప్పినారు అధ్యక్ష, బానిసకొక బానిస అని. దరిద్రం ఏంటంటే అధ్యక్ష, దరిద్రం ఏంటంటే గతంలో మనల్ని పీడించిన వాళ్ళు పోయినారు, కానీ వాళ్ళ పేర్లు తెలుసుకునే వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు అధ్యక్ష. అది బానిసకొక బానిస అంటే కదా అధ్యక్ష. ఆనాటి ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఆ ప్రగతి భవన్ గేట్ల ముందు ఎర్రటెండలో మండుతుంటే అక్కడ గంటల కొద్ది నిలబడితే ఈ తెలంగాణ యుద్ధ నౌక, ఈ తెలంగాణ పోరాటానికి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవమైన గద్దరన్నకే ప్రవేశం లేని ప్రగతి భవన్ను ఇవాళ బద్దలు కొట్టి నా 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఎప్పుడు కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ ప్రగతి భవన్ గేట్లను ఇనుప కంచెల్ని బద్దలు కొట్టిన ప్రభుత్వం మా ప్రభుత్వం, ప్రజలెన్నుకున్న ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. 10 ఏళ్లు పాలించిన తమపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు కేటీఆర్. 2014కు ముందు కాంగ్రెస్ పాలన ఎలా ఉండేదో గుర్తు చేసుకోవాలన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్ ఇచ్చారు. ఆర్డబ్ల్యూఎస్ పథకం ద్వారా ప్రతి గ్రామానికి నీళ్లిచ్చిన ఘనత తమదన్నారు ఆయన. మేము తీసుకుంటాం, మేము నాగార్జున సాగర్ కట్టినాం, శ్రీశైలం కట్టినాం, కానీ మొత్తం మిగతాయి మాత్రం అన్యాయం అంతా వేరే ఖాతాలో దోస్తామంటే కుదరదు అధ్యక్ష. బరాబర్ చెప్తాం. ఆనాటి మీ గొప్ప ఘనత వహించిన ప్రభుత్వంలో ఆనాడు మీరు చూపెట్టిన అద్భుతాలు ఇవే కదా అధ్యక్ష. ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష, వీళ్ళ పాలనలో తాగునీటికి దిక్కు లేదు, సాగునీటికి దిక్కు లేదు, కరెంట్ అనేది అడ్రస్సే లేదు. ఏం చేశారనుకుంటున్నారో చెప్పండి, మేము ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి. దాని ద్వారా రాష్ట్రానికి ఏమైనా చేద్దామనేటువంటి ఆలోచన ఉండాలి తప్ప మీరున్న టైంలో గన్ సెంటర్లు ఉన్నాయి, మీరున్న టైంలో అసలు నీళ్ళే లేవు. నీళ్ళు ఏడలేవండి. ఆర్డబ్ల్యూఎస్ పథకం ద్వారా మొత్తం రాష్ట్రంలో దాదాపు 70 నుంచి 80% నీళ్ళు ఇచ్చారు. మా ఆదిలాబాద్ నుంచి నేను ఖమ్మం వరకు చెప్తాను, నేను ప్రతి ఊరితో సహా లెక్కలతో సహా చెప్తాను. చివరి గోండుగూడల్లో కూడా మీరు చెప్పినటువంటి ఆర్డబ్ల్యూఎస్ దాదాపు 43,000 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టారు. ఏడాది ఒక్క గ్రామంలో నీళ్ళు వస్తున్నాయండి. ఇప్పటికి కూడా ఐటీడీ నీళ్ళే తాగుతూ ఉన్నాం, వేసినటువంటి బోర్లు బావిలో నుంచి నీళ్లు తాగుతున్నామని చెప్తా ఉన్నారు. డ్రగ్స్ గంజాయి వెనుక ఎంత పెద్దవారున్నా వదిలేది లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం డ్రగ్స్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. దీనిపై స్పందించిన కేటీఆర్ టీఎస్ న్యాబ్ అనేది ఏర్పాటు చేసిందే తమ ప్రభుత్వం అని అన్నారు. కాళ్ళు వనకాలి అధ్యక్ష. ఎవరైనా ఈ రాష్ట్రంలో గంజాయి కానీ, కొకైన్ కానీ, హెరాయిన్ కానీ ఇట్లాంటివి రకరకాల ఎన్నో పేర్లు పలకడానికి కూడా నాకు రాదు అధ్యక్ష. వీటన్నిటినీ 100% ఉక్కు పాదంతో
అణిచివేస్తాం, ఎంత వాళ్ళున్నా బొక్కలేస్తామనే నిబద్ధతతో నా ప్రభుత్వం, మా ప్రభుత్వం పనిచేయబోతుంది. దీనికైనా వాళ్ళు పూర్తి స్థాయిలో మద్దతు పలకాలి అని చెప్పి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. కేసీఆర్ గారు వారు పాపం మరి ఫాలో అవుతారా లేదా వార్తలు నాకు తెలియదు, కానీ సివి ఆనంద్ గారు అనే అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ని టిఎస్ న్యాబ్ అనేది ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం. ఏర్పాటు చేయడమే కాదు, సివి ఆనంద్ గారిని అపాయింట్ చేయడమే కాకుండా దాదాపు 9 నెలల కిందటనే ఆ కార్యాచరణ కూడా ప్రారంభించి మొత్తం అన్ని జిల్లాల ఎస్పీలు, ఇప్పుడు వారు చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు, మొత్తం ఒక పూచిక పుల్ల గదులొద్దు, అసలు గంజాయి అనేది కనబడొద్దు అన్న మాట ఏదైతే వారు చెప్పినారు అధ్యక్ష. పంజాబ్ గురించి కూడా గొప్పగా చెప్పారు అధ్యక్ష. మరి పంజాబ్లో నిన్న మొన్నటి దాకా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అధ్యక్ష, వారు మర్చిపోయినట్టున్నారు. గత పాలమూరు జిల్లాపై కేసీఆర్ ఎందుకు వివక్ష చూపించారని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై స్పందించిన హరీష్, గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులు ఎందుకు తేలేదని నిలదీశారు. పాలమూరు మీద ఎంతో ప్రేమ ఉన్నట్లు మాట్లాడతారని ఎద్దేవా చేశారు. ఆనాడు తెలంగాణ ప్రజలందరూ కొట్లాడినరు. ఆనాడు కారణం ఉంది కొట్లాడడానికి. ఎందుకంటే పాలకులు మనవాళ్ళు కాదు, వడ్డించేవాడు మనవాడు కాదు. వివక్ష చూపించి ఉండొచ్చు, మనకు అన్యాయం జరిగి ఉండొచ్చు అధ్యక్ష. ఆనాడు పోరాటం జరిగి ఉండొచ్చు. ఈరోజు నేను అడుగుతున్న జూన్ 2, 2014 నుంచి ఈనాటి వరకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ఈ తెలంగాణ బిడ్డ కాదా? ఈ వివక్ష ఎందుకు నా వికారాబాద్, నా కొడంగల్, నా చేవెళ్ళ, నా ప్రాంతం ఆనాడు నిర్మించి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాణహిత చెవెళ్ళ ఎందుకు ఎగిరిపోయింది? ఇయాలటికి అదే ఎడారిగా ఈ కృష్ణానది జలాలు అందక ఎందుకు మనము వలసలు పోతున్నాము? ఈ వివక్ష కారణం వీళ్ళు కాదా అధ్యక్ష? ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ, మరి 3 చోట్ల కాంగ్రెస్ పార్టీయే ఉన్నా 8 ఏండ్లు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును తలపెట్టి అనుమతులు కూడా తేలే. మీరు 8 ఏండ్ల అనుమతి కూడా మీరు తేలేకపోయిందంటే మీ చిత్తశుద్ధి ఏ పాటో ఆ రోజే తేలిపోయింది. మహబూబ్నగర్ జిల్లా గురించి రేవంత్ రెడ్డి గారు ఏదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారు. నువ్వు తెలుగుదేశంలో ఉన్నప్పుడు నీ నాయకుడు చంద్రబాబు నాయుడు మహబూబ్నగర్ జిల్లాను దత్తత తీసుకొని ఎండబెట్టిన విషయం మర్చిపోయినావా? ఆనాడు 2 పార్టీలు, కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా, మహబూబ్నగర్ ప్రాజెక్టుల పేర్లు మారి పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చిన చరిత్ర మీది. ప్రతిపక్షం ఎదురుదాడికి దిగినట్టుగా మాట్లాడితే ప్రజాస్వామ్యం స్ఫూర్తి దెబ్బతింటుందని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాంగ్రెస్ పాలనలో నీళ్లే లేవని అనడం సరికాదని అన్నారు. ఆ రోజుల్లో నీళ్లిచ్చిన ప్రతి ఊరి గురించి లెక్కలతో సహా చెబుతామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. అసలు ఒక దాడి మొదలుపెట్టినట్టు మొదలు పెడితే ప్రభుత్వానికి తప్పనిసరి పరిస్థితుల్లో మీకు మేము అనుకున్నటువంటి ప్రజాస్వామ్యయుత సభ నడిపేదానికంటే మీకు సమాధానం చెప్పే కార్యక్రమంలో ఆ స్ఫూర్తి కూడా దెబ్బతినేటట్టుగా వారు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. దయచేసి మీరు ఏం చేశారనుకుంటున్నారో చెప్పండి, మేము ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి. దాని ద్వారా రాష్ట్రానికి ఏమైనా చేద్దామనేటువంటి ఆలోచన ఉండాలి తప్ప మీరున్న టైంలో గన్ సెంటర్లు ఉన్నాయి, మీరున్న టైంలో అసలు నీళ్ళే లేవు. నీళ్ళు ఏడలేవండి. ఆర్డబ్ల్యూఎస్ పథకం ద్వారా మొత్తం రాష్ట్రంలో దాదాపు 70 నుంచి 80% నీళ్ళు ఇచ్చారు. మా ఆదిలాబాద్ నుంచి నేను ఖమ్మం వరకు చెప్తాను, నేను ప్రతి ఊరితో సహా లెక్కలతో సహా చెప్తాను. చివరి గోండుగూడెల్లో కూడా మీరు చెప్పినటువంటి ఆర్డబ్ల్యూఎస్ దాదాపు 43,000 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టారు. ఏడాది ఒక్క గ్రామంలో నీళ్ళు వస్తున్నాయండి. ఇప్పటికి కూడా ఐటీడీఏ నీళ్ళే తాగుతూ ఉన్నాం, వేసినటువంటి బోర్లు బావిలో నుంచి నీళ్లు తాగుతున్నామని చెప్తా ఉన్నారు. మళ్ళీ అదేదో పెద్ద గొప్పగా చేసినట్టు చెప్తున్నారు. మీరు వచ్చిన తర్వాతనే నల్గొండలో నీళ్ళు వచ్చినాయి. అంతకుముందు నల్గొండలో నీళ్ళు రాలేదా? ఫ్లోరోసిస్ ఎరాడికేషన్ కాలేదా? మీరు వచ్చిన తర్వాత జరిగిందా? మీకంటే ముందే జరిగింది. తమ ప్రభుత్వంలో పంటల విస్తీర్ణాన్ని 2 కోట్ల ఎకరాలకు చేర్చామన్నారు కేటీఆర్. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వరి వేస్తే ఉరే అని అన్నది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు మేము తీసుకున్న చర్యల వల్ల మరి 1,30,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించే స్థాయికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎదిగింది అధ్యక్ష. 9 ఏళ్లలో రైతుల నుంచి 1,30,000 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేసినాం. పంటల విస్తీర్ణాన్ని 1,31,00,000 ఎకరాల నుంచి 2,68,00,000 ఎకరాలకు చేర్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం అధ్యక్ష. ఎట్లా సాధ్యమైంది అధ్యక్ష? ఇది కడుపు నిండా కరెంటు, 2 పంటలకు పెట్టుబడి, 31,000 కోట్ల రుణమాఫీ, మిషన్ కాకతీయ, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. ఈ పంట అద్భుతం అన్నాడు. చివరికి వడ్లు కొనుగోలు చేయక, కొనుగోలు కేంద్రాలు తెరవక
కల్లాల మీద కుప్పలలో రైతులు చచ్చిపోతుంటే రైతులను ఆదుకోమని ప్రతిపక్షాలుగా మేమందరం, ముఖ్యంగా మా మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కల్లాల్లోకి కాంగ్రెస్ అని వరి దీక్ష అని రైతులను ఆదుకోమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీక్షలు తీసి ఈ ప్రభుత్వం మెడలు ఉంచడానికి ప్రయత్నం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆనాడు ఏమన్నారు? వరి వేసుకుంటే ఉరేసుకున్నట్టే, మీరు వరేయొద్దన్నాడు. మేడిగడ్డ అన్నారం విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత అందరూ సభ్యులను కూడా మేడిగడ్డ పర్యటనకు తీసుకెళ్తానని అన్నారు సీఎం. మేడిగడ్డ బ్యారేజ్ ఏమైనా టూరిస్ట్ స్పాటా, అందరినీ తీసుకెళ్లడానికి అని కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. నిపుణుల ఆధ్వర్యంలో కమిటీ వేసి కమిటీని తీసుకెళ్లాలని సూచించారు. అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలను, ఇటు శాసనమండలిలో ఉన్న సభ్యులందరినీ కూడా అక్కడ పర్యటనకు తీసుకెళ్తాను. ఏ విధంగా అది కుంగిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయిందో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి చూపిస్తాము. సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేసి కాంట్రాక్టర్లు ఇచ్చిన వాళ్ళను, ఆ సంబంధిత శాఖ మంత్రులను, ఆ కాంట్రాక్టర్లను అందరినీ కూడా ఏ రకంగా చట్ట పరిధిలో శిక్షించాలనో డెఫినెట్గా శిక్షిస్తాం. ఈ రకంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి సహకరిస్తే డెఫినెట్గా చేస్తాం. సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేస్తామని మా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పదే పదే చెప్పిందే చెప్తూ మేడిగడ్డలో కానీ అన్నారంలో కానీ చాలా ఘోరాలు జరిగిపోయినాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష. వారి చేతిలో ప్రభుత్వం ఉన్నది. టెక్నికల్గా నిపుణులు చేయాల్సినటువంటి పని ఎమ్మెల్సీలను తీసుకుపోవడం, ఎమ్మెల్యేలను తీసుకుపోవడం అదే టూరిస్ట్ స్పాట్ కాదు కదా సార్. మేము చేసినటువంటి ప్రగతిని చూపించడానికి ఖచ్చితంగా తీసుకెళ్ళాం. ఇవాళ తప్పు జరిగితే తప్పు నిర్ధారించాల్సింది మనం కాదు, నిపుణుల ఆధ్వర్యంలో కమిటీలు వేయండి, ఖచ్చితంగా నిర్ధారించండి. ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉంటాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. కొన్ని అనుమానాలు ఉన్నాయి. నా సహచర సభ్యులకు అపోహలు, అనుమానాలు ఉండొద్దు. ఈ ప్రభుత్వము పారదర్శకంగా నిష్పక్షపాతమైన విచారణకు ఆదేశిస్తుందని నమ్మకం కలిగించడానికి మేము వాళ్ళందరిని అక్కడికి తీసుకెళ్తామని అంటున్నాము. మిగతా సభ్యులకు అవకాశాన్ని కల్పిస్తే ఆ సభ్యురాలు గారికి ఏం అభ్యంతరమో నాకైతే తెలియదు. ఒకవేళ వాళ్ళ పార్టీ విధానమే ఇదైతే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ప్రకటిస్తే ఆ పార్టీ సభ్యులు రాకపోయినా సరే మిగతా పార్టీ సభ్యులందరినీ కూడా నేను తీసుకొని వెళ్తాను. మేనేజ్మెంట్ కోటా అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు కేటీఆర్. ఢిల్లీని మేనేజ్ చేసి సీఎం పదవి తెచ్చుకుంది ఎవరని ప్రశ్నించారు ఆయన. మేనేజ్మెంట్ కోటాలు వస్తే అధ్యక్ష ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేనేజ్మెంట్ కోటాలు వస్తే ఈ ప్రాబ్లం ఉంటుంది. మంత్రివర్గంలో పాలసీలను ఆమోదించుకొని చట్టాలు చేసేది చట్టసభలో చేస్తారు. చట్టాలు మంత్రివర్గంలో చేయరు అధ్యక్ష. చట్టం ఎక్కడ జరుగుతుంది? శాసనసభలో జరుగుతుంది. మాట్లాడితే మేనేజ్మెంట్ కోట అంటారు అధ్యక్ష. ఢిల్లీని మేనేజ్మెంట్ చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్న వ్యక్తి, ఢిల్లీని మేనేజ్ చేసి పీసీసీ పదవి తెచ్చుకున్న వ్యక్తి వాళ్ళ మేనేజ్మెంట్ కోట గురించి మాట్లాడితే అధ్యక్ష నేను అనలేదు అధ్యక్ష. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినారు, పేమెంట్ కోట అని చెప్పినారు అధ్యక్ష. కాబట్టి ఇంకా ఆయన కూడా మాట్లాడితే బాగలేదు అధ్యక్ష, వారిని సవరించుకోమనండి. కేసీఆర్కు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీగా, కేంద్ర మంత్రిగా కేసీఆర్కు ఆయనకు అవకాశం ఇచ్చిందన్నారు ఆయన అన్నారు. అయితే తమతో పొత్తు వల్లే అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు హరీష్ రావు. కాంగ్రెస్కు భిక్ష పెట్టిందే ఆనాటి టీఆర్ఎస్ అని సమర్థించుకున్నారు. యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఓడిపోయిందే చంద్రశేఖరరావు. గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ. గత పాలనలో షిప్పింగ్ మినిస్టర్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అంతెందుకు ఇక్కడ సభ్యుడు ఉన్నాడు, వారు కూడా వారి కుటుంబ సభ్యులే. ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నిక చేయడానికి సహకరించిందే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వాళ్ళు ఏ పేరైతే వినోద్ అనుకుంటున్నారో ఆ రాజశేఖర రెడ్డి గారే ఆ మంత్రివర్గంలోనే గత ఆర్థిక శాఖ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవి లేకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వమే దేశానికి బలమైన నాయకత్వం అని అందులో పనిచేసిండ్రు.
ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం హయాంలో వీరు ఓడిపోయి కనీసం ప్రతిపక్ష హోదా దక్కకుండా పూర్తిగా దిగజారిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ. నేను శాసనసభ్యుడు కాకుండా మంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని వారు మాట్లాడినారు. ఆ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీది. ఆ రోజు మేం పొత్తు పెట్టుకోవడం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప మీరేదో గెలిస్తే మాకు పదవులు ఇచ్చారు కాదు. మేము కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టినాం, మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి ఆ రోజు సహకరించమనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి అధికార భిక్ష పెట్టిందే టీఆర్ఎస్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. అసలు టీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలిచిందో గుర్తు చేసుకోవాలన్నారు ఆయన. నేను శాసనసభ్యుడు కాకుండా మంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని వారు మాట్లాడినారు. ఆ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీది. ఆ రోజు మేం పొత్తు పెట్టుకోవడం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప మీరేదో గెలిస్తే మాకు పదవులు ఇచ్చారు కాదు. మేము కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టినాం, మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి ఆ రోజు సహకరించమనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. కానీ పదే పదే మళ్ళా 50 సంవత్సరాలకు అంతపూర్వకం పెద్దల హరీష్ రావు గారు చెప్పారు, మేం చేపట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని. మేము 91 మంది ఉన్నాము, 95 మేము ఉన్నాము. మీరున్నది ఎంతమంది? దాని తర్వాత ఎన్ని సీట్లు మీరు నిలబడ్డారు, ఎంతమంది గెలిచారు? దాని తదుపరి జరిగిన 2000 ఎన్నికల్లో ఎంతమంది మీరు నిలబడ్డారు, ఎంతమంది గెలిచారు?